హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే దోసకాయ పచ్చడి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారనుకో మీకైతే ప్రతిసారి ఈ విధంగానే చేసుకొని అయితే తినేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. అందుకే మీతోనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి దోసకాయ ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను కదా. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి అయితే ఈ విధంగా మొత్తం పండుగ అయిపోయాయి కాబట్టి వాటితోనైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దాని కొరకు అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు పల్లీలు వేసుకొని, అలాగే మన దగ్గర ఉన్న పచ్చిమిర్చి ఆ ఎండుమిర్చిని కూడా వేసుకొని, పండు మిర్చిని కూడా వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి పల్లీలు అనేది పచ్చిమిర్చిని ఎంత వేగితేనే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, అది ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం సాల్ట్ వేస్తే దోసకాయ అన్న టమాటా ముక్కలన్న తొందర సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కొరకు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. పసుపు మీకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఆప్షన్ వదిలేయచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఫస్ట్ అయితే దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నానుగా, అందులో నుంచి కొన్ని 1 కప్పు వరకు అయితే పచ్చి తీసి పక్కన పెట్టేసాను అనమాట. ఇవి వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి పల్లీలు వేసుకున్నాం కదా, అందులోకి వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం వేయించుకున్న దోసకాయ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక్క పలుసులాగా ఇచ్చుకోవాలన్నమాట. మరి మెత్తగా కాకుండా బరక ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని ముందుగా పచ్చి దోసకాయ ముక్కలను పక్కన పెట్టేసాను చెప్పాను కదా, ఆ దోసకాయ ముక్కలు అయితే ఈ పోపులోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్గా ఎవరికైతే మగ్గించుకోవాలి, మరీ మెత్తగా అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం పచ్చడి తింటుంటే దోసకాయ ముక్కలని తింటుంటే కొంచెం కర్రమని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పోపులోకి పచ్చడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీరు నార్మల్గా చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు, ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 3 పూటలు కూడా పచ్చడితో తినేస్తారనమాట. అలాగే వీడియోకి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.